అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు నాన్న. ఆ రాజుకి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడికి ఇంకా పెళ్లి సంబంధాలు కుదరలే. పెళ్లి సంబంధాలు కుదరనీక వెతికి చూస్తుంటారు. అనగనగా ఒక రోజు ఏమైంటది, న్యూస్ పేపర్ వచ్చింటది. ఆ న్యూస్ పేపర్ లో ఏమని ఉంటదంటే ఒక రాజకుమారి ఉంటది. ఆమె చాలా అందంగా ఉంటది. ఆ ఊరికి నేను ఆ ఊర్లో ఆ రాజకుమారిని పెళ్లి చేసుకుంటా అని అంటాడు ఆ రాజకుమారుడు. ఓకేలే ఏడుందో పట్టుకొని రా అని అంటాడు వాళ్ళ నాన్న రాజు. అప్పుడు ఓకే అని అతను గుర్రం మీద పోయింటాడు. గుర్రం మీద పోతూ పోతూ ఆకలి అయింటది. అప్పుడు ఇంకా హార్స్ కి కూడా నీళ్ళిచ్చి అతను ఒక్కసారి ఇట మూత ఓపెన్ చేయలోగానే అంత లడ్డూలు ఉంటాయి కదా, దానికి మొత్తం చీమలు పట్టేస్తాయి. అప్పుడు అతను ఏమనుకుని ఉంటాడు, పాపంలే ఇవి కూడా ఆకలితో ఉంటాయని అతను వదిలేసింటాడు. ఓకే అని పోతూ ఉంటే అప్పుడు చీమల రాజు ఉంటాడు దాంట్లో. చీమల రాజు ఏమని అడిగింటాడు, చీమల రాజు ఆ రాజకుమారా ఎందుకు మాకి ఇది ఇచ్చేసి పోతున్నావు అంటే, మీరు కూడా ఆకలితో తింటారు కదా అని అంటాడు రాజకుమారుడు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం, మీరు చీమరాజు అని కోరుకొని చాలు, మేము ఎప్పటికైనా వస్తాము అని చెప్పింటాడు. ఓకేలే అని అతను పోయింటాడు హార్స్ మీద. పోతూ పోతూ ఒక అడవిలో పోతూ పోతూ సింహం గర్జన వినిపిస్తుంది. అప్పుడు ఎవరబ్బా అని చూస్తే లయన్ పడుకొని ఆడ దాని కాలుకి కుచ్చుకుని ఉంటది ముళ్ళు. అప్పుడు ఏందబ్బా అని చూసింటే ముళ్ళు కుచ్చుకుని ఉంటది. అప్పుడు ఆ సింహం ఏమని ఉంటది, ఎవరు నువ్వు అని అడిగింటది. నీకు సహాయపడగలను, ఈ ముళ్ళు తీని కానింటే ఓకే తీస్తావా తొందరగా అని ఉంటది. తీసానులే కానీ ఒక కండిషన్ అని అంటాడు. ఏందా కండిషన్ అని సింహం అడుగుతుంది. ఆ కండిషన్ ఏందో అది నేను ముళ్ళు తీసినా కానీ నువ్వు నన్ను చంపేయకూడదు అని అంటాడు రాజకుమారుడు. అలానే అని సింహం చెప్తుంది. అప్పుడు చిన్నగా తీస్తూ గట్టిగా నింటాడు. అప్పుడు సర్రమని నింటది, గట్టిగా గర్జిస్తుంది. అప్పుడు ఆడసింహం కనిపించి వచ్చింటది. ఏంది మా మగ సింహం మీదకి వేస్తావా అని వచ్చి కొరకనికి వస్తుంది. అప్పుడు మగ సింహం ఉండి ఆగు ఆగు, ఈడ నాకు హెల్ప్ చేసిన అతనే అని అంటే, నేను కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం, మీరు ఆడసింహం మగ సింహం అని కోరుకో, మేము ఖచ్చితంగా వచ్చేస్తామని వింటాడు. ఓకేలే అని పోయింటారు. అతను మరి పోతూ పోతూ హార్స్ మీద ఒక అతను ముసలాయన దాగం అని అడుగుతుంటాడు. అప్పుడు పాపం అని అతను మరి పోయి నదిలో 2 కుండల నీళ్లు తీసుకొని వచ్చింటాడు. అప్పుడు ఏమైంటది, అతనికి ఇచ్చింటే ఓకేలే థ్యాంక్ యూ అని చెప్పి ఒక మాయా కత్తి ఇస్తాడు, ఒక మాయా మ్యాట్ ఇచ్చిస్తాడు, ఒక మాయా కత్తి ఇస్తాడు. మాయా మ్యాట్ మాయా కట్టే మాయా కట్టే కాదు, మాయా కత్తి ఇచ్చింటే ఇప్పుడు ఏమని చెప్తాడు, ఈ మాయా మ్యాట్ మీద కూర్చొని నువ్వు ఏడికి పోవాలో కోరుకుంటే అడిగి పోతావు అని అంటాడు ఆ తాత. ఆ మాయా కత్తితో చాలా పవర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా ఊగా ఇట్లా టచ్ చేస్తే ఎవరైనా చనిపోతారు అని చెప్పింటాడు. ఓకేలే అని అతను పోయింటాడు మరి రాజకుమారుడు. అప్పుడు మాయా మ్యాట్ గుర్తొస్తుంది, నేను అనుకున్న ప్లేస్ కు పంపిస్తానని అని గుర్తొచ్చి ఇట చాపి దాని మీద కూర్చొని మాయా మ్యాట్ అడిగింటాడు. ఆ రాజకుమారి వాళ్ళ ప్యాలెస్ కి దారి చూపి అని అంటే పోతూ పోతూ వాళ్ళ ఊర్లో ఆగిపోయింటది. ఇదేనా అని
పోతూ ఉంటాడు. ఉమ్, అప్పుడు అతను రాత్రి పూట చూసింటాడు ఉమ్, ఆ రాజకుమారిని ఉమ్, బయట నుంచి. ఉమ్, ఎంత అందంగా ఉందని పోయింటాడు లోపలికి ఉమ్, ఎవరు తెలియకుండా. ఉమ్, ఆమె గదిలోకి వచ్చింటాడు. ఉమ్, అప్పుడు ఏమింటది, ఎంత అందంగా ఉంది అని ఇటు పట్టుకొని కూర్చుంటే ఆమె అరుస్తుంది రాజకుమారి, ఎవరు నువ్వు అని అంటే, నేను నిన్ను వివాహం చేయాలనుకుంటున్నాను అని వింటాడు ఉమ్, రాజకుమారుడు. ఉమ్, ఆ అలా అయితే మా నాన్నతో చెప్పాలా అలా అంటే, అలానే అని పొద్దున కల్లా ఉమ్, అంతే చెప్పేసింటాడు. ఉమ్, అప్పుడు ఏమైంటది, వాళ్ళ నాన్న 3 కండిషన్స్ ఇస్తాడు. ఉమ్, ఏం ఫస్ట్ కండిషన్ పూర్తి చేస్తే నెక్స్ట్ సెకండ్ కండిషన్, సెకండ్ కండిషన్ పూర్తి చేస్తే మూడో కండిషన్ పూర్తి చేసి ఇంకా నీకు వివాహం అని వింటాడు. ఉమ్, అలానే అని వింటాడు, ఒప్పుకునింటాడు రాజకుమారుడు. ఉమ్, బియ్యం సంచు ఫస్ట్ కండిషన్ చెప్తాను, బియ్యం సంచులు మొత్తంని రసంలాగా చెయ్యాలా ఉమ్, అని వింటాడు. ఉమ్, ఒక పెద్ద రోల్తో దాన్ని ఎవ్వరు చేయలేరు, ఉమ్, అంత బలం అది. ఉమ్, అప్పుడు అలానే అని చాలా మూటలు ఉంటాయి. ఉమ్, అప్పుడు ఫస్ట్ చీమల రాజు గుర్తొస్తాడు. ఉమ్, ఆ చీమల రాజు గుర్తొచ్చినప్పుడు చీమల రాజు నీ హెల్ప్ ఉంది అని అడిగింటాడు. ఉమ్, అప్పుడు వెంటనే వచ్చేసింటాయి ఉమ్, చీమల రాజా వాళ్ళు. ఉమ్, వచ్చేసింటే ఏం హెల్ప్ అని అడిగింటారు చీమల రాజా వాళ్ళు. అప్పుడు రాజకుమారుడు ఏమంటాడు, నాకు ఈ బియ్యంని మొత్తం నూరాలా అని అంటాడు. ఉమ్, ఆ ఒక్క నిమిషం చాలు మాకి అని ఫాస్ట్ నూరింటాయి అవి, ఉమ్, చాలా వచ్చింటాయి. ఫస్ట్ కండిషన్ పూర్తి చేసావని రాజు అంటాడు, ఆ ఊరు రాజు. ఉమ్, అప్పుడు ఓకే అని సెకండ్ కండిషన్ చెప్తాడు. ఉమ్, ఒక పెద్ద కొండ, ఉమ్, ఛీ, ఒక పెద్ద కొండలో గుహ ఉంటది. ఉమ్, ఆ గుహలో 2 రాక్షసులు ఉంటాయి. ఉమ్, ఆ రాక్షసులను చంపేస్తావాలా అని అడిగింటాడు. ఉమ్, అలానే అని పోయింటాడు. ఉమ్, అప్పుడు అది చాలా భయంకరంగా ఉంటాయి కదా, ఉమ్, అందుకోసం ఆడసింహం మగసింహం గుర్తొస్తుంది. ఉమ్, అప్పుడు ఆడసింహం మగసింహం అని గట్టిగా అంటాడు. ఉమ్, వెంటనే వచ్చేసింది ఆడసింహం మగసింహం. ఉమ్, ఏమైంటది, వచ్చేసి ఏం హెల్ప్ కావాలా అని అడిగింటే, ఉమ్, 2 రాక్షసులు ఉన్న లోపల వాళ్ళని చంపేసి వస్తారా మీరిద్దరు అని అడిగింటే, ఉమ్, అలాగే అని మాకు కూడా సంతోషం అని చెప్పింటాడు. ఉమ్, చెప్పింటే ఆ 2 సింహాలు పోయి ఉమ్, చంపేసింటాయి. ఉమ్, చంపేసి అప్పుడు రాజు కూడా సంతోషించి 2వ కండిషన్ పూర్తి చేసు. లాస్ట్ 3వ కండిషన్ ఒక్కసారికే నరికేయాలా ఆ చెట్టుని అని వింటాడు. ఉమ్, చెట్టు బాగా చాలా హార్డ్ కదా ఒక్కసారికి నరికేయడం. అప్పుడు రాజా అని అప్పుడు ఆ ముసలాయన చేసేది గుర్తొస్తుంది, ఉమ్, ఆ మాయ కత్తి. ఉమ్, దానికి ఎంత బలం ఉందంటే అంత బలం, అవసరమైన దాంట్లతోనే వాడుకో అని అంటాడు కదా. అప్పుడు ఇది అవసరమైనదే కదా, ఉమ్, అందుకోసం ఒక్కేటికి నరికింటే ఊడూడి కిందకి వచ్చేసింది. ఉమ్. అప్పుడు ఆ 3వ కండిషన్ కూడా పూర్తి చేసింటే వివాహం ఆడుంటాడు. ఉమ్. అదే ఇంకా కథ. రాజకుమారికి పెళ్లి అయిపోతుంది. అంతే. 3 కండిషన్స్ ఇస్తాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.